హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మురుమురా లడ్డు చేస్తున్నాను. దానికోసం రెండు ఇంగ్రీడియంట్స్, ఇంకేవి అవసరం లేదు. 1 కప్పు బెల్లం, సేమ్ ఇదే కప్తో 3 కప్పుల మురుమురా అయితే సరిపోతుంది. రండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టేసుకోవాలి. ఇందులో మనం మురుమురా క్రిస్పీగా లేవు అనుకుంటే లైట్గా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వెదర్ కాస్త చల్లబడింది కదా, సో అందుకే ఫ్రై చేస్తున్నాను. ఫ్రెష్ అయితే క్రిస్పీగానే ఉంటాయి, డైరెక్ట్ తీసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట మురుమురా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం కరగడానికి జస్ట్ 1 లేదా 2 టీ స్పూన్ల వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువగా వేసుకోవద్దు. మళ్ళీ బెల్లం పాకం రావడానికి టైం పడుతుంది, అందుకే కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లాన్ని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఒకవేళ మీకు బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయి అనిపిస్తే బెల్లాన్ని ఒకసారి వడగట్టుకోండి. నేనైతే మంచి బెల్లం తీసుకున్నాను, నాకు డస్ట్ పార్టికల్స్ ఏమీ లేవు, సో డైరెక్ట్గానే వడగట్టాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి కాస్త ముదురు పాకం రావాలన్నమాట. ఇప్పుడు ఈ పాకాన్ని ముదురు పాకం వచ్చిందో లేదో కాస్త వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి. బాగా వేడిగా ఉంది, కాస్త చల్లారనిచ్చి ఇంకా కొంచెం రావాలి, ముద్ద రావాలన్నమాట. వాటర్లో వేసిన ఈ బెల్లం ముద్దగా అవ్వాలి. అవ్వట్లేదు, ఇంకొంచెం కావాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. అయ్యిందండి పాకం అయితే. ఇలా ముద్ద అవ్వాలి, చూసారు కదా, చేతికి అంటుకోకుండా ఇలా ముద్ద అవ్వాలన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు పాకం. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న మురుమురా మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ పాకంలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ముద్దలు కట్టుకునేంత వీలుగా ఉండేటట్టు పూర్తిగా చల్లారకుండా కాస్త లైట్గా వేడి ఉండనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారక ముందే చేతికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ లేకపోతే వాటర్ కానీ ఏదైనా తడి చేసుకోవాలి. చాలా వేడిగా ఉంది. ఇలాగే మనకు కావలసిన సైజులో, ఎంత సైజు కావాలో అంత సైజు కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండలు చుట్టేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ. పిల్లలు ఏదైనా అడిగినప్పుడు స్వీట్ కానీ హాట్ కానీ స్నాక్స్ ఏదైనా చేసి ఇమ్మన్నప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇలా 2 ఇంగ్రీడియంట్స్ బెల్లం ఇంకా మురుమురా, అంతే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అండ్ చాలా హెల్తీగా ఇలా చేసి పెట్టచ్చు పిల్లలకి. చూసారు కదా, లడ్డు చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇంతే, మురుమురా లడ్డు రెడీ. వీటన్నిటిని ఇలాగే లడ్డూలు చుట్టేసుకోవాలి. సో ఇంత ఈజీ అండ్ టేస్టీ అయిన లడ్డు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.